ఈరోజు నేను చాలా వాయిస్లు మీకు చెప్తాను, ఎన్నో వివరణలు మీకు ఇస్తాను, లీగల్గా అన్ని వివరాలు మీకు ఇస్తాను. ఎవరు నా గురించి తప్పుగా మాట్లాడారో, ఎవరు నన్ను చనిపోయినని మరీ మీరు ట్రోల్ చేస్తున్నారో, ఎవరు నా కొడుకు గురించి ఎవరు తప్పుగా మాట్లాడారో వాళ్ళందరి గురించి నేను చూస్తాను. ఎందుకంటే మా అబ్బాయి పేరు పెట్టుకునేది ఒక పేరు మాత్రమే. వాడేం మీకు అన్యాయం చేయలేదు, వాడేం మీకు ఇబ్బంది పెట్టలేదు, వాడు మీ దగ్గర డబ్బులు తీసుకోలేదు, మీకు కాయిన్స్ అమ్మలేదు. అలాంటిది చనిపోయిన ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే మీరు ఎంత నీచులో అర్థమవుతుంది. మీకోసమని నేను ఇంత కష్టపడి ఇంత కాలు పని చేయకపోయినా కష్టపడుతుంది ఇలాంటి వ్యక్తుల కోసమా? వీళ్ళ కోసమా నేను కష్టపడుతున్నది? ఒక కాయిన్ మీకు అమ్మేసుకున్న తర్వాత మీరు అమ్ముకుంటారు పోతారు. నాకెందుకు? ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో దాన్ని ఇచ్చేసాను, నాకెందుకు? నాకు అవసరం లేదు. అది మీ కాయిన్ని ఇంటర్నేషనల్కి తీసుకెళ్ళి దాన్ని లక్షకి తీసుకెళ్ళాలంటే కసితో రాత్రి పగలు తిండి తిప్పలు మాని ఆరోగ్యం చూసుకోకుండా కుంటూ దేక్కుంటూ నత్తిగా మాట్లాడుతూ ఇంట్లో వాళ్ళ దగ్గర తిట్లు కాసి ఇవన్నీ పడుతున్నది దేనికోసం? నా కొడుకు పేరు పెట్టానని. అలాంటి దాన్నే మీరు హీనంగా చూసినప్పుడు, అలాంటి నన్నే మీరు హీనంగా అంటే చనిపోయానని పెడతారా? అంటే మీరు ఎన్నో కంపెనీలో డబ్బులు దొబ్బేశారు, ఎన్నో కంపెనీల్లో మీరు డబ్బు పెట్టారు, మీరు ఆ కంపెనీల పేరు చెప్పి మీరు చాలామంది దగ్గర తినేశారు. అలాంటి దాన్ని మీరు ప్రత్యేకించి నేను నిన్నాళ్ళు నడుపుతుంటే నన్ను మాట్లాడతారు తప్పుగాను. ఇప్పుడు అది కూడా మాట్లాడదాం, అది కూడా తేల్చుదాం. దానికి నేను మీకు నచ్చినట్టు మీరు మాట్లాడుకోండి, వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. నాది ఇంటర్నేషనల్ కాయిన్, నాది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఉంది, బ్లాక్ చైన్లో ఉంది. టెస్ట్ చేసుకొని చూడండి. ఇప్పుడు నేను ఈరోజు అన్ని వివరాలు మీకు ఇస్తాను. ఎవరైతే తప్పుగా మాట్లాడారో ఖచ్చితంగా దాని మీద నేను యాక్షన్ తీసుకుంటున్నాను. దాని మీద సూపర్ సిఇఓస్ అని తప్పుగా మాట్లాడుతున్నారు. సూపర్ సిఇఓస్ అనేది ఒక పేరు మాత్రమే. వాళ్ళకి ఏ సంబంధం లేదు. కాయిన్స్ అమ్మిన నేను, కాయిన్స్ కొనుక్కున్న మీరు, అందుకని వాళ్ళకేటి సంబంధం? ఓ సీఈఓగా కష్టపడి చేశాడు, దాంతో మీకేటి సంబంధం? వాళ్ళు కూడా తప్పుగా మాట్లాడుతున్నారు. అంటే మీకు దారి చూపించనండి, అంటే మీ కన్న తండ్రిని కూడా తిట్టే రకాలన్నమాట మీరు. మీకు ఎవరు తిండి పెడతారో, ఎవరు మీకు సాయం చేస్తారో వాళ్ళు మీరు తిడతారు. అంటే మీ జీవితంలో మీరు తప్పులు చేయలేదు, మీ జీవితంలో ఎవరికి డబ్బులు తినలేదు, మీరు ఏ కంపెనీల్లోనూ డబ్బులు కట్టేసి ఆ డబ్బులు ఎగ్గొట్టలేదు. మీరు అంత నిజాయితీ పరులు. నేను ఒక్కడనే తప్పు చేశానా? నేను పక్కాగా మంచి చేశాను, లీగల్గా ఉన్నాను. నా కాయిన్ క్రిప్టో కరెన్సీ భారతదేశంలో మొదటిసారిగా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో జెండా ఎగరేసి నెంబర్ 1 కాయిన్కి దూసుకెళ్తుంది. మంచి పేరున్న కాయిన్ని, ఆ కాయిన్ని ఇంటర్నేషనల్గా నిలబెట్టి దాన్ని లక్షకి ఎలా తీసుకెళ్ళడమో నాకు తెలుసు, దాన్ని ఏం చేయాలనో తెలుసు. ఈరోజు మీకు అన్ని విషయాలు చెప్తాను. ఎవడైతే తప్పుగా మాట్లాడాడో వాళ్ళ సంగతి కూడా నేను చూస్తాను. నేను మీకు అంత వెటకారంగా అంత చీఫ్గా నేను కనబడుతున్నానా? ఒక నలుగురిని వెంటేసుకొని వాళ్ళతో ఏం మాట్లాడాలో మీరే చెప్పేసి, వాళ్ళు ఏం ప్రశ్న వేయాలో మీరే టెక్స్ట్ చేసేసి అవి మీరు పోస్ట్ చేయించేసి ఆ 4, 5, 10 మంది కలిపి మీరు నాటకాలు ఆడతారా? ఏమనుకుంటున్నారు? నేనేం మీకేం బాకీ ఉన్నానా? నేను మీకు ఏదైనా డబ్బులు తీసుకున్నానా? కాయిన్స్ అమ్మాను, మీరు కొనుక్కున్నారు, మీరు కాయిన్స్ అమ్ముకున్నారు, మీరు డబ్బులు దుబ్బారా లేదా? మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మీ అకౌంట్లో కాయిన్స్ అమ్ముకున్నారు. అవన్నీ నేను బయట పెడతాను, బయటపెట్టి మాట్లాడతాను. ఈరోజు దాన్ని అన్నింటినీ మాట్లాడతాను. నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండు, దానికి అనుకూలంగా నేను ఏదో నా ఇంట్లో నేను చేసుకుంటున్నాను, ఒంట్లో బాగుపోయినా. అలాంటిది నన్ను తీసుకొచ్చి చనిపోయిన నా కొడుకుతోటి నన్ను చంపేస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? నా మీద మీకు ఎవరికి అభిమానం లేదురా? ఇంతమంది ఉన్నారు, మాట్లాడలేరా? నేను చేసిన తప్పేంటి? కాయిన్స్ అమ్ముకున్నారు, నాన్ స్టాక్ తీసుకున్నారు, బళ్ళు తీసుకున్నారు, కాలు తీసుకున్నారు, సెలవులు వాడుకుంటున్నారు. మీకు లేదంటే వాటికి డబ్బులు తీసుకున్నారు, అవి అనుభవించారు. వాటికి కూడా నేను చెప్తాను. ఎంత వెటకారం, అంత హీనంగా చూస్తున్నారా? మీ జీవితాల్లో మీరు తప్పులు చేయలేదా? మీరేమి తప్పు చేయకుండా పుణ్యాత్ములా ఉన్నారా? మీరేం జ్ఞానం చేయలేదా? ఎంతోమంది చేసిన దాంట్లో ఎన్నో కంపెనీలో పనిచేసి ఆ డబ్బులన్నీ దొబ్బిసి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చేమో. ఇప్పుడు దాని అన్నింటికి నేను సమానం చెప్తాను. ఈరోజు దానికి అన్నింటికి చెప్తాను, ఎందుకంటే ఇంటర్నేషనల్లో ఉంది.
నేను తొడగొడు చెప్తున్నాను. ఐ ఆమ్ క్లియర్, ఐ ఆమ్ లీగల్. మీరు కనుక్కోండి, టెస్ట్ చేసుకోండి. నా సీఈఓని, నా సూపర్ సీఈఓస్ని, నా సీనియర్స్ని మాట్లాడి ఎవరు మీరంతానా నలుగురు కలిపి, ఓ 10 మంది కలిపి ఒక గ్రూప్ పెట్టుకొని ఆ గ్రూపుల్లో మాట్లాడించుకొని కిందకి మీదకి మాట్లాడించుకుంటే అయిపోద్దా? మీకేనా ఉన్నది అది? మీ డబ్బులతో నేను ఉన్నానా? దానిలో కూడా మీకు ఇస్తాను. ఇవాళ తెచ్చాను అంతానా. బ్రతికున్న నన్ను కూడా చంపేస్తారా? చనిపోయిన నా కొడుకును కూడా తప్పుగా మాట్లాడతారా? మీరు ఎన్ని అకౌంట్స్ మీరు తప్పుగా చేశారు, ఎన్ని అకౌంట్లోంచి మీరు కాయిన్స్ లాక్కొని మీరు అమ్ముకున్నారో నేను ఆ లిస్ట్ అంతా బయట తీస్తున్నాను. మీరు ఎంత డబ్బులు నా దగ్గర తీసుకున్నారు, ఎంత మీరు చేశారో నేను ఇస్తున్నాను. నేను తీసుకున్న డబ్బులకి నేను మీకు ఎంత ఇచ్చానో నేను ఇప్పుడు మీకు ఇస్తాను. నేను అమ్ముకున్న కాయిన్స్, మీరు అమ్ముకున్న కాయిన్స్ మీరు తీసుకున్నట్టే నేను అమ్ముకున్న కాయిన్స్ నేను వాడుకోవాలి. కానీ నేను వాడుకోకుండా ఈ కాయిన్ డెవలప్ చేయడం కోసం మీ అందరి బతుకులు బాగుపడాలని, ఆ డబ్బులతో మీరు రూపాయి రాని కోటి రూపాయలు రాని మీరు బాగుపడాలని నేను చేశాను. అలాంటి దాన్ని ఈరోజు ఇంటర్నేషనల్లో నా కాయిన్ కిబో కాయిన్నే కేబీసీ పేరుతో రిలీజ్ చేసిన దాన్నే ఇవాళ కొనుక్కున్నారు, అమ్ముకుంటున్నారు. ఆ డబ్బులన్నీ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న కాయిన్స్ అన్నీ కూడా అమ్ముకుంటున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. మరి నేను 500 రూపాయలకు అమ్ముకుంటే వాటికి మీరు ఇంత అంటే 12 కోట్లు, ఇంత 500, 6,000 కోట్లు ఏంటి మీకు ఈ లెక్కలో? ఇప్పుడు నేను లెక్క చెప్తాను, అది వినండి. నేను ఇంకా చాలా మాట్లాడతాను. ఇది చాలా తప్పు. నేను చాలా మనసు ఆవేదన చెంది, చాలా బాధపడి, ఒక ఒంట్లో బాగులేని వ్యక్తిని కూడా చూడకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? మీలోనే నన్ను అభిమానించిన ఉన్నారు, మీలోనే నన్ను ఆరాధించిన ఉన్నారు. నేను ఆరాధిస్తున్నాను చాలామంది, నేను అభిమానిస్తున్నాను. కనీసం అవేవీ గుర్తుపెట్టుకోకుండా నోటుకొచ్చినట్టుగా మీరు మాట్లాడేస్తారా? ఇది ఎంత తప్పది. మీరు ఇప్పుడు ఎవడైతే గట్టిగా ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళే 3 కార్లు లేదా 6 కార్లు తీసుకుని ఉన్నారు, వాళ్ళు బళ్ళు తీసుకొని ఉన్నారు, సెల్ ఫోన్ తీసుకొని ఉన్నారు, అట్లన్నీ డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకి 1600 కాయిన్స్ అది కూపన్స్ తీసుకుంటే నేను కారు ఇస్తానన్నాను, 12 బళ్ళు ఇచ్చాను, 24 సెల్ ఫోన్లు ఇచ్చాను. వాటికి డబ్బులకి లెక్క చెప్తున్నాను. అవి మీరు చూడండి, అందులో రాశాను క్లియర్గా. నా దగ్గర ఉన్న క్యాష్ ఎంత కూడా అందులో రాశాను, క్లియర్గా చూడండి. నా దగ్గరున్న ఆ చిన్నపాటి అమౌంట్కు కూడా నేను ట్యాక్సులు పే చేశాను, నేను సాఫ్ట్వేర్కి కట్టాను, ఎన్నో మీటింగ్స్ ఖర్చు పెట్టాను, ఎన్నో మెయింటెనెన్స్ చేశాను. అందులో తిన్నదేమీ లేదు. కానీ నేను ఈరోజు ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. మీరే ఒక సెల్ ఫోన్కి సరిపడగా మాత్రమే మీరు కూపన్స్ తీసుకున్నారు, ఒక బండికి సరిపడగా మాత్రమే కూపన్ తీసుకున్నారు, ఒక కారుకి సరిపడగా మాత్రమే కూపన్ తీసుకున్నారు. మీరు ఎన్ని తీసుకున్నారో చూసుకొని నీ సీనియరు ఆ పైన 2 బళ్ళు రావాలంటే ఎన్ని ఉన్నాయో బ్యాలెన్స్ చేసుకొని తీసుకుంటున్నాడు. ఆ పైన ఉన్నవాడు ఒక కారు రావాలంటే బ్యాలెన్స్ చేసుకొని కొన్నాడు. అంటే ఆ డబ్బులన్నీ మీరే తీసుకున్నారు. అవి దాంట్లో నుంచి మీరు తీసుకున్నవి 24 సెల్ ఫోన్లు 7,000 రూపాయలు చొప్పున తీసుకున్నారు. అంటే 1,68,000. మీరు 1,584 వస్తే నా దగ్గరకు వచ్చింది, నా కాయిన్స్కి నేను అమ్ముకుంటే నాకు వచ్చింది 7,92,000. ఇందులో 24 సెల్ ఫోన్కి 1,68,000, 12 బళ్ళకి 15,000 రూపాయలు చొప్పున 1,80,000, ఒక కారుకి 1,00,000 రూపాయలు తీసుకున్నారు. నాన్ స్టాకబుల్ 100 రూపాయలు చొప్పున ఇచ్చాను, అది 1,500. ఈ మొత్తానికి ఇచ్చింది 1,84,000 రూపాయలు. లెక్కేసుకోండి అవన్నీ. డబ్ల్యూఎస్లో 5% తీసుకుంటున్నారు, ఆ వచ్చిన డబ్బులకి 40,000 రూపాయలు. టీడీఎస్ 1%, ఇలా అవన్నీ కలిపి 6,72,000. మిగిలింది నేను ఈ ట్యాక్సులు లేకపోతే మెయింటెనెన్స్ అన్నీ చేశాను. మీరు అనుకోవచ్చు అన్నింటికి బళ్ళు రాలేదు కదా, అన్నింటికి బళ్ళు ఇచ్చేయలేదు, అన్నింటికి సెల్ ఇచ్చేయలేదు కదా. కాదు, డబ్బులకు సరిపడగా మాత్రమే వేశారు, ఆ గిఫ్ట్లకి సరిపడగా మాత్రమే వేశారు. జనవరి ఎండింగ్ వరకు మీరు తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన కూపన్స్ తక్కువ, నా మెయింటెనెన్స్ చాలా ఎక్కువ, మీకు ఇచ్చిన కాయిన్స్ చాలా ఎక్కువ. ఇవన్నీ లెక్కేయకుండా
మీరు బళ్ళు తీసుకుని, మీ కార్లు తీసుకుని, మీ సెల్ తీసుకుని, మీ నాన్ స్టాకబుల్ తీసుకుని, మీ డబ్ల్యూఎస్ తీసుకుని, ఇవన్నీ తీసుకొని మళ్ళీ 66 కూపన్స్ తీసుకున్నాడు, మళ్ళీ 66 కూపన్స్ అమ్మేసుకొని డబ్బులు చేసుకున్నాడు. మళ్ళీ 123 తీసుకున్నాడు, దాన్ని 132 తీసుకున్నాడు, దాన్ని అమ్మేసుకొని డబ్బులు తీసుకున్నాడు. ఆ మిగతా వాళ్ళు అందరూ అలాగే చేశారు. మళ్ళీ ఇప్పుడు దాని డబ్బులు మళ్ళీ చేసుకోవడానికి ట్రై చేస్తారా? అంటే మీరు ఎలాగనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు చెప్పాను. నేను ఇక్కడ కూర్చొని సమాధానం చెప్తున్నాను, మీరు చేస్తున్నారు. ఈ రోజు వీటన్నింటికి నేను ఏం చెప్తాను, ఈ రోజంతా పంపిస్తూ ఉంటాను. అది జాగ్రత్తగా వినండి. నా మీద అభిమానం ఉన్న వాళ్ళు దాన్ని అవునో కాదో తేల్చుకొని దాన్ని మాట్లాడండి. నిన్న ఇదేంటి తప్పు కదా, ఇది నేను లీగల్ గా చేస్తున్న వ్యాపారం. మంది నేను వచ్చిన డబ్బు అంతా ఖర్చు పెట్టిన అన్నింటికి కట్టేసి మీ అందరికీ అవి ఇచ్చేసాను తిరిగి. మళ్ళీ అందువల్ల మీరు దీని సంగతి నేను పోయిన నెల ఇచ్చాను. నేను ఈ నెల ఇద్దాం పోయిన 2 నెలలు అంటే ఈ లోపల ఇలాంటి ఏదో మాట్లాడి జాగ్రత్త వినండి. ఇది ఎంతవరకు సబో మీరు ఆలోచించండి. నేను మీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కాయిన్స్ కొనుక్కున్నారు, నేను అమ్మాను. ఆ కొనుక్కున్న కాయిన్స్ని ఎక్కడ అమ్ముకోవాలి అనే దానికి నేను కొన్ని ఎక్స్చేంజ్లు ఇచ్చినప్పటికీ అవి సక్రమంగా మీరు అందుబాటులో తీసుకోలేకపోవడం, లేదు నేను ఇవ్వకపోవడం, దానివల్ల లేట్ అయ్యి మీకు కొంత అది అనుకూలంగా లేదు. అయితే నేను ఎంత కష్టపడైనా సరే దీన్ని కంప్లీట్ చేసి నేను అనుకునే లక్ష్యానికి మిమ్మల్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో కష్టపడి పనిచేస్తున్నా. తప్పుగా మాట్లాడుతూనే ఉన్నారు కొంతమంది, అతి తక్కువ మంది మాత్రమే. ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు 3 ఎక్స్చేంజ్లు ఇచ్చాను. 3 ఎక్స్చేంజ్లు ఇచ్చాను. 1 బిట్ మార్ట్, 2 ప్యాంకిక్ స్వాప్, 3 ఎల్ బ్యాంక్. మీరు చెక్ చేసుకోండి. నాది బ్లాక్ చైన్ టెక్నాలజీ, నాది ఇంటర్నేషనల్లో ఉంది, నాది మిగతా మీరు చూసుకోవడానికి ఉన్నటువంటి వాటిల్లో ఉంది. దాన్ని నేను క్లియర్గా ఇచ్చాను. కాయిన్ గీకో వాట్ ఈజ్ వాట్ అవన్నీ ఇచ్చేసినా సరే మీరు ఇంకా మీకు మేలు చేయాలి, ఇంకా శుభ్రం చేయాలని చేస్తున్నాను. మీ కాయిన్స్ అమ్ముకోవడానికి ఇంకా ఇవ్వలేదు. అది మీకోసమే. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి మీ కాయిన్స్ పట్టుకెళ్ళే విధంగా ఇప్పుడు నేను 4వ ఎక్స్చేంజ్ అయిన INR ఇండియన్ కరెన్సీలో ఇస్తున్నాను. ఎందుకంటే ఇంటర్నేషనల్గా ఉన్న మన కాయిన్కి కొనుక్కుని అమ్ముకునే వాళ్ళి ఆ కమ్యూనిటీని పెంచాం. సుమారు 4 కోట్ల మంది వచ్చారు. దాంట్లో 3 కోట్లకు పైన ఉన్నారు ఆ మొత్తం 3 ఎక్స్చేంజ్ల్లో. కాబట్టి ఇప్పుడు మనకి అవుట్ సైడ్ కమ్యూనిటీ వచ్చింది. ఇప్పుడు మన ఇండియన్ కమ్యూనిటీ కూడా మనకి యాడ్ అయ్యేలాగా INR ఇంకోటి ఇస్తున్నాను. ఆ INR ఇచ్చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు డాలర్స్లో అమ్మడం కొనడం కష్టమవుతుంది. కాబట్టి ఇండియన్ ఎక్స్చేంజ్లో కూడా ఇప్పుడు ఇస్తున్నాను. ఆ ఇండియన్ ఎక్స్చేంజ్లకు ఇచ్చేసిన వెంటనే, అంటే ఇప్పుడు దాన్ని ప్రకటించి దాని తాలూకుదంతా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పుడు అయిపోయిన వెంటనే మీరు ఎనీ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి, అంటే ఎనీ విధంగా మీరు మీ కాంట్రాస్ట్ అడ్రస్ని మీరు తీసుకొని కేవైసీ చేసుకొని, అది నా బాధ్యత కాదు కదా, కేవైసీ చేసుకొని దాన్ని తీసుకొచ్చి మీ SV అకౌంట్ లేదా ఇతర అకౌంట్స్లో పెట్టుకున్న తర్వాత మీ కాయిన్స్ని ఆ ఎక్స్చేంజ్లో పంపించుకుని లేదా పంపించే విధానాన్ని మీకు యాక్సెస్ ఇస్తాను. అప్పుడు మీ దగ్గర ఉన్న సాల్యుబుల్ కాయిన్స్ మొత్తం మీరు పంపించుకోవచ్చు. మీరు అందులోకి వెళ్ళి మీకు నచ్చిన ఎక్స్చేంజ్లో వాటిని అమ్ముకోవచ్చు. కాబట్టి మీ కాయిన్కి నేను ఇంటర్నేషనల్ సౌలభ్యం ఇచ్చాను కాబట్టి ఇంకా దాని గురించి నాకు సంబంధం ఉండదు. మీ కాయిన్స్ అన్నీ సాలబుల్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మీరు పంపించుకోవచ్చు. నా దగ్గర మీరు 500 రూపాయలకి ఎన్ని కాయిన్స్ కొన్నారో అవన్నీ మీకు ఇచ్చాను. ఇంకా స్టేక్డ్ కాయిన్స్ అవి కూడా నేను ఇస్తున్నాను. కాబట్టి మీకు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు ఇచ్చాను. నేషనల్గా ఉన్న మన ఇండియన్ ఇది కూడా ఇంటర్నేషనల్గా ఉన్నాయి.
మన ఇండియన్లో ఉన్న ఇండియన్ కరెన్సీతో ట్రేడ్ అవుతున్న ఎక్స్చేంజ్ కూడా ఇప్పుడు నేను మీకు ఇస్తాను. అది ఇచ్చేసిన తర్వాత మీరు ఇచ్చేసుకోండి. అలాగే నేను మరికొన్ని వాయిస్లు ఇస్తాను, కొద్దిగా లేట్ అవుతుంది, కానీ జాగ్రత్తగా అన్నీ వినండి. దానికి మళ్ళీ గజిబిజి పడవద్దు, గజిబిజిగా మీరు మాట్లాడవద్దు.